ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చెయ్యు ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయం 10వ వచనం. ప్రియులారా, ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరమ తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును కాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దేవునిని ఎరుగక మునుపు, దేవునిని ఎరిగిన తర్వాత మన జీవితంలో చాలా మార్పులుంటాయి. దేవునిని అంగీకరించక ముందు మన జీవితంలో అన్నీ కలవరాలే కదా, అన్నీ భయాన్ని కలిగించే పరిస్థితులే కదా, అపజయాలు, ఆటంకాలు, లేమిడి బ్రతుకులు. కానీ దేవునిని ఎరిగిన తరువాత మనం ఒక నిరీక్షణ కలిగి ఉంటాము. అదేంటంటే, దేవుడే నాకు సహాయకుడు, దేవుడే నాకు విజయాన్నిస్తాడు, నా కలవరాలను, నా భయాలను ఆయనే దూరపరుచుతాడు అన్న విశ్వాసం, నమ్మకం మనలో కలుగుతుంది. దేవునిని అంగీకరించిన ప్రియ విశ్వాసి, ఇలాంటి నిజమైన నిరీక్షణ నీలో ఉందా? దేవుడు నీ కార్యములన్నిటినీ సఫలపరుచుతాడని నువ్వు విశ్వసిస్తున్నావా? నువ్వు చేసే ప్రయత్నంలో నిన్ను ఆశీర్వదిస్తాడని, నీకు విజయాన్నిస్తాడని నువ్వు నమ్ముచున్నావా? ఒకవేళ నువ్వు సందేహించే స్థితిలో ఉన్నావేమో. ఇలా ఉంటే ఎప్పటికీ దేవుని కార్యాలను నువ్వు చూడలేవు. ఒకవేళ నువ్వు నమ్మితే నీ జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యములను నువ్వు పొందుకుంటావు. ప్రియులారా, ఆనాడు అబ్రహాము గారిని దేవుడు ఏర్పరచుకున్న తరువాత అబ్రహాము గారైతే తనకు నచ్చినట్లు జీవించలేదు, తను ఆశించిన పనులను చెయ్యలేదు. సమస్తము దేవుని మీదనే ఆధారపడ్డాడు, ఆయననే అడిగేవాడు. దేవునికి నచ్చినట్లుగా జీవిస్తూ దేవునికిష్టమైన కార్యములను చేశాడు. కాబట్టే అబ్రహామును దేవుడు విడిచిపెట్టకుండా తన చేతి పనులను ఆశీర్వదిస్తూ, తను చేసే కార్యములన్నిటినీ సఫలపరుస్తూ, తన ప్రయత్నములలో గొప్ప విజయాన్నిస్తూ క్రమక్రమంగా ఆశీర్వదించాడండి దేవుడు. కారణం, దేవుడు చెప్పింది చేశాడు. అబ్రహాం గారు దేవుని కొరకు సొంత వారిని, బంధువులను, ఇంటిని, ఊరిని, ఆస్తులను, తోడబుట్టిన వారిని విడిచి దేవుడు వెళ్ళమన్న చోటుకు వెళ్ళాడు. ఇలా ఎన్నో స్థలాలను తిరిగినాడు, దేవునికి విధేయత చూపాడు. కాబట్టే దేవుడు తన అక్కరలు, కొరతలు, కొదువలు తీర్చినాడు, తన హృదయ వాంఛలను నెరవేర్చినాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆనాడు అబ్రహాము గారిని ఎన్నుకొని ఆశీర్వదించిన దేవుడు ఈనాడు నిన్ను కూడా ఎన్నుకున్నాడు. నువ్వు కూడా అబ్రహాము వలె దేవునికి విధేయత చూపి బ్రతికితే నిన్ను కూడా అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును అని. ఆ దేవుడు ఒక్కసారి ఆశీర్వదిస్తే అది ఎన్నటెన్నటికీ ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటుందండి. నువ్వనుకోవచ్చు, నా ఎదుగుదలను ఎవరైనా ఆపుతారేమో, నాకు రావలసిన లాభాలను ఎవరైనా అడ్డుకుంటారేమో అని. ఆ దేవుడు ఆశీర్వదిస్తే ఏ మనుష్యుడు దాన్ని అడ్డుకోలేడు, ఆపలేడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు నీ జీవితంలో కూడా ఎన్నో అక్కరలు కదాండి, ఎంతో కొరత ఉంది కదా, ఎన్నో అపజయాలను, ఎన్నెన్నో నష్టాలను నువ్వు ఎదుర్కొంటున్నావు. ఇంతకాలం దేవునికి ప్రార్థించకుండా, ఆయనను అడగకుండా ఎన్నో ప్రయత్నాలు చేశావేమో, ఎన్నో కార్యములను జరిగించినావేమో. అవన్నీ విఫలమై బాధపడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయేమో కదా. ప్రియ దేవుని బిడ్డ, ఈ దినము నుండి ఈ మంచి దేవుని వాగ్దానాన్ని చేతపట్టి ప్రార్థించు. దేవా, నా కార్యములన్నిటిలో నాకు తోడుగా ఉండు, నా వివాహ విషయమై సహాయం చెయ్యి, ఇల్లు కట్టే విషయంలో సహాయం చెయ్యి, నా వ్యాపారాన్ని ఆశీర్వదించు తండ్రి, నా చేతి కష్టాన్ని ఫలింపచెయ్యి దేవా, నా అనారోగ్య స్థితిని బాగు చెయ్యి, ఆర్థికంగా నన్ను ఆశీర్వదించు, నా అప్పుల భారాలను తొలగించు. నేను ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నాను, ఫలానా కంపెనీకి వెళ్తున్నాను, వారిని కలుస్తున్నాను, నాకు తోడుగా ఉండు తండ్రి. నా ఇంటర్వ్యూలో సహాయం చెయ్యండి, నేను రాసే పరీక్షల్లో తోడయ్యుండి నన్ను బలపరచండి. నాకు ఏమీ తెలియదు దేవా, నాకు జ్ఞానం సరిపోదు తండ్రి. ఈ సమయాన
సంపూర్ణంగా మీ మీదనే ఆధారపడుతున్నాను, మీకే మొరపెడుతున్నాను అని ప్రియ సహోదరి సహోదరుడా, సమస్తమును దేవునికి అప్పగించు, దేవునికి ప్రార్థించు, మొరపెట్టు, ఆయన వాక్యాన్ని చదివి వాగ్దానం తీసుకొని ముందుకు సాగు. నీ ప్రయత్నాలన్నిటినీ చెయ్యి, నీ కార్యములను ఆరంభించు. ఈ దినమున నువ్వు ఏమి చెయ్యబోతున్నావో, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావో, ఎవరిని కలవాలని ఆశపడుతున్నావో వాటన్నిటి విషయమై దేవుని యొద్ద విచారించు. దేవా, ఇది నేను చెయ్యాలా వద్దా, ఫలానా చోటికి వెళ్ళాలా వద్దా, వారిని కలవాలా వద్దా అని ఆ దేవునిని అడుగు ప్రతివాడు తప్పకుండా శ్రేష్టమైనవి పొందుకుంటాడండి. ప్రియ విశ్వాసి, ఈనాడు మనకు తెలియదు ఏది మంచో ఏది చెడో, ఎవరు మంచోరో ఎవరు చెడ్డవారో మనకు తెలియదు, ఏ విషయంలో మనం మోసగించబడతామో కూడా మనకు తెలియదు కదా. కాబట్టి సమస్తము దేవునికి అప్పగించినట్లయితే ఆ దేవాది దేవుడు తన యొక్క అద్భుత కార్యములను, తన యొక్క మేలులను, ఉపకారములను మన జీవితంలో తప్పకుండా జరిగిస్తాడండి. ఈ దినము నుండి దేవునికి ఇష్టమైన రీతిలో జీవిస్తూ ఆయనకు ప్రార్థిస్తూ జీవించినట్లయితే ఆ దేవాది దేవుడు నీ జీవితంలో కూడా గొప్ప అద్భుతాలను చేస్తాడు. నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ, నీవు చెయ్యు ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను తప్పకుండా ఆశీర్వదిస్తాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మదగిన మా గొప్ప దేవ, కృపయు కనికరములు కలిగిన మా యేసయ్య, మీ ఘనమైన, ఉన్నతమైన, పరిశుద్ధమైన, శ్రేష్టమైన నామానికి లెక్కించలేని స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయాన మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు అయ్యా. మా కార్యములన్నిటిలో, మా పనులలో, మేము చేసే ప్రతి ప్రయత్నంలో మాకు తోడయ్యుండి మాకు సహాయం చేస్తూ అత్యధికంగా ఆశీర్వదించే దేవుడుగా ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, గడిచిన దినములలో మా పనులలో అభివృద్ధి లేదు దేవా, ఎన్నో నష్టాల గుండా వెళ్ళాము దేవా, ఎన్నో మోసాలను అనుభవించినాము దేవా, ఎంతో కలవరంలో జీవించినాము, దుఃఖంలో బ్రతికినాము దేవా. మా బుద్ధిహీనతను బట్టి మీ పాదాల వద్ద క్షమాపణ వేడుకుంటున్నాము. ఎందుకంటే గడిచిన దినంలో మేము మీకు ప్రార్థించలేదు, మీ యొద్ద విచారించలేదు కాబట్టే ఎంతో నష్టాల పాలైనాము దేవా, ఎంతో కన్నీరు కార్చిన పరిస్థితిలో జీవించినాము తండ్రి. ఈ దినము నుండి మీరిచ్చిన చక్కని వాగ్దానాన్ని చేత పట్టుకొని ముందుకు సాగే బిడ్డలంగా మమ్మల్ని సిద్ధపరచండి దేవా. ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నంలో మీకు ప్రార్థించి మీ చిత్తాన్ని తెలుసుకొని దాని ప్రకారం చేసే వారిమిగా మమ్మను మీరు సిద్ధపరచండి. మాకు సహాయం చెయ్యండి దేవా. మీరు మాకు తోడై ఉండకపోతే, మీరు మాకు సహాయం చెయ్యకపోతే ఏమీ పొందుకోలేము దేవా. దయచేసి మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ గొప్ప ఆశీర్వాదములను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులనందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. ఈ వాగ్దానం సంపూర్ణంగా వారందరి పట్ల నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. ప్రియులు చేసే ప్రతి పనిలో తోడయుండి సహాయం చేయండి. మీ యొక్క జ్ఞానాన్ని, తెలివిని, శక్తిని, బలాన్ని, క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, ఈ దినమున ఎందరైతే ప్రియులు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో అట్టి బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మంచి జ్ఞానాన్ని వారికి అనుగ్రహించండి. రకరకాల పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి. రాసే హస్తాల్ని బలపరచండి దేవా. ఈ దినమున బిడ్డలు చేసే ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నంలో తోడయుండి సహాయం చేయండి దేవా. వారి కార్యములన్నిటినీ సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, మీరు ఆశీర్వదిస్తే అది ఎన్నటెన్నటికీ ఆశీర్వాదకరంగా ఉంటుంది ప్రవ్వా. దయచేసి నీ బిడ్డల చేతి కష్టాన్ని మీరు దీవించండి దేవా. మీరే వారికి తోడయుండి సహాయం చేయండి. ఈ దినమున ఉద్యోగాలు చేసుకుంటున్న వారిని, వ్యాపారాలు చేసుకుంటున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అత్యధికమైన ఫలములను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్
కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తుండగా బిడ్డల పట్ల మీ గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా. బిడ్డలకు మీ చిత్తమైతే సాటి అయిన సహాయకుల్ని, మీ చిత్తంలో ఉన్న వ్యక్తులను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు ఆశీర్వదించండి దేవా. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగున సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహాలు జరిగిన తర్వాత భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చేయండి దేవా. మీ అందు భయభక్తులు కలిగి కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది భార్యాభర్తలు కలహాలు, మనస్పర్ధలు, గొడవలతోటి జీవిస్తున్నారు దేవా. కుటుంబంలో శాంతి, సమాధానం, నెమ్మదిని కోల్పోయి బ్రతుకుతున్నారు తండ్రి. అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. విడిపోయిన భార్యాభర్తల్ని మీరు కలపండి దేవా. విడిపోవాలని నిర్ణయాలు తీసుకుంటున్న వారి నిర్ణయాలన్నిటినీ మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పిల్లలు కూడా తల్లిదండ్రుల మాటకు విధేయత చూపేవారిగా సిద్ధపరచండి దేవా. యవ్వనస్తులు తల్లిని తండ్రిని సన్మానించే బిడ్డలుగా, ప్రేమించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. యవ్వనస్తులు యవ్వన కాలంలో నాయన పాపం జోలికి వెళ్లకుండా, లోకానుసారమైన జీవితాన్ని జీవించకుండా అయ్యా మిమ్మల్ని సేవించే బిడ్డలుగా మార్చండి దేవా. తల్లిదండ్రులకు కీర్తిని తెచ్చే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది త్రాగుడుకు, చెడు అలవాట్లకు, చెడు తిరుగుళ్లకు బానిసలుగా మారుతున్నారు దేవా. వ్యర్థమైన వాటిని ఆశిస్తూ వారి విలువైన జీవితాలను నష్టపరుచుకుంటున్నారు తండ్రి. అలాంటి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, రక్షించండి దేవా. మారు మనసు, పాప క్షమాపణ, మంచి మనసును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పాపాన్ని, చెడుని అసహించుకునే మనసుని వారికి దయచేయండి ప్రవ్వా. అలాగే తండ్రి, ఈనాడు ప్రవ్వా ఆర్థిక పరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. కుటుంబంలో అక్కరల కొరతలు మీరు తీర్చండి దేవా. బిడ్డలు చేసే ప్రతి పనిలో కూడా మీరే వారిని క్రమక్రమంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుల ఊబిలో కూరుకుపోయిన వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అప్పుల నుండి సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, సంతానం లేక బాధపడుచున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎందరైతే సంతానం కలగాలని ఆశపడుతున్నారో అట్టి భార్యాభర్తల ఆశను మీరు తీర్చండి దేవా. శ్రేష్టమైన గర్భఫలాన్ని వారికి బహుమానంగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున సుఖమైన ప్రసవం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగున సహాయం చేయండి. గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు తీసుకుంటున్న ఆహారాన్ని, మెడిసిన్స్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కడుపులో ఉన్న బిడ్డ కూడా చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి. ఎలాంటి శారీరక లోపాలు, అనారోగ్యం లేకుండా బిడ్డను మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు పరిచర్య చేస్తున్న సహోదరి సహోదరులు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి సేవా పరిచర్య మీరు ఆశీర్వదించండి దేవా. మంచి జ్ఞానాన్ని వారికి అనుగ్రహించండి. మీ కాపుదల, భద్రత, క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. అయ్యా, ఈనాడు కోర్టు సమస్యలతోటి, ఆస్తుల తగాదాలు, భూ వివాదాలతోటి బాధపడుచున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. సంపూర్ణంగా వారి పట్ల న్యాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గృహాలు లేక బాధపడుచున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా. మీ చిత్తమైతే శ్రేష్టమైన సొంత గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గృహ నిర్మాణాల కొరకు లోన్స్కి అప్లై చేసి ఎదురు చూస్తున్న బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. సకాలంలో లోన్ శాంక్షన్ అయ్యేలాగా సహాయం చేయండి దేవా. అయ్యా, చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి. వారి ఎదుగుదలలో తోడయ్యుండి సహాయం చేయండి. బిడ్డల స్కూల్స్కి, ఆట స్థలాలకు వెళ్తూ వస్తుండగా మీరే వారిని కాపాడమని, చక్కటి క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టం, వారి వ్యాధి, బాధ, సమస్య ఎలాంటిదైనప్పటికీ కూడా మీరే వారికి సంపూర్ణమైన సహాయం అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను మీరు దీవించండి దేవా. బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. బిడ్డల చేతి కష్టాన్ని ఆశీర్వదించండి. బిడ్డలైన వారందరినీ సజీవులనుగా కాచి కాపాడమని ప్రార్థిస్తూ, అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తి గల దేవుడువని నమ్ముచూ స్తుతిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్.
ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.